తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్. మాకు ఎంతో బలం వచ్చి ఆ సినిమాకి జోహార్లు పలుకుతున్నాం సార్. సినిమా ఎంతో బాగుండింది సార్. మేమైతే ఎగిరినాము. మీనింగ్ బాగా నచ్చింది సార్. దాంట్లో నేర్చుకుని బాగా నేర్చుకున్నాము. దాన్ని బాగా పాటిస్తాం కూడా సార్. మా గురువా మాట వినాలి, మాట సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అండ్ కిరణ్ రాయల్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. ఎన్వి ప్రసాద్ సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం సార్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్. పవన్ కళ్యాణ్ సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంట్లో అన్ని విధాలుగా చూసినాము. దాంట్లో నేర్చుకున్నాము. దానివల్ల ఆయన సినిమా చూసినందుకు మాకు ఎంతో బలం వచ్చి ఆ సినిమాకి జోహార్లు పలుకుతున్నాం సార్. సినిమా ఎంతో బాగుండింది సార్. ఈ సినిమాకి మాకు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మాకెవరెవరైతే సహాయపడినారో వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. సూపర్ ఉన్నాయి సార్. మేమైతే ఎగిరినాము. కానీ ఆ ఎంజాయ్మెంట్ లో మా మీనింగ్ బాగా నచ్చింది సార్. దాంట్లో బాగా నేర్చుకున్నాము. దాన్ని బాగా పాటిస్తాం కూడా సార్. మాట వినాలి, మా గురువా మాట వినాలి, మాట సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఈ రోజు ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే నిన్నటి దినం తిరుపతిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులైన వాళ్ళందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. హరిహర వీరముల గురించి మేము స్కూల్లో ట్యూషన్లో కూర్చుంటే రోజు మాకు అదే ధ్యాసగా ఉంది. మేము చూడాలి ఆలోచనలో ఉన్నాము. మాకు ఎవరైనా ఆ సినిమాని ఏర్పాటు చేస్తారని చెప్పి ఒక వీడియో రావడంతో సోషల్ మీడియాలో వెంటనే దాని మీద మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్లి ఇక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులతో కలిసి హీరో వాళ్ళకు షో వేసి చేద్దాం ఆలోచనతో తిరుపతి థియేటర్ యాజమాన్యాన్ని అడగడం, ప్రసాద్ గారు కూడా వెంటనే స్పందించి ఒక షో వాళ్ళకి స్పెషల్ షో వేయమని చెప్పారు. వాళ్ళకి స్పెషల్ షో అరేంజ్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంతా చూసుకొని దగ్గరుండి వాళ్ళని థియేటర్ తీసుకొచ్చి అందరూ అసలు వాళ్ళు కొంతమంది విన్నారు, కొంతమంది చూశారు, కొంతమంది డ్యాన్స్ చేశారు. రకరకాలుగా మాకన్నా ఉత్సాహంగా వాళ్ళు ఈరోజు సినిమాను చూశారు. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళంతా సంతోషం. అలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తున్నాం. ఈరోజు ఒక విషయం అంటే ఈ సినిమాలో ఇక్కడ ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు, కొంతమందికి వినిపిస్తుంది, కొంతమందికి వినిపించదు, కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తారు. అన్నీ బాగుండి నవరంధ్రాలు బాగుండి కొంతమంది మాత్రమే సినిమా బాగా చూసి 2-3 సార్లు చూసి సినిమా బయటికి వెళ్ళి సినిమా గురించి దుష్ప్రచారం చేస్తారు. ఆ కొంతమంది వీళ్ళు చూసి నేర్చుకోండి. పాపం పిల్లలు చూసి సినిమా చూసి మళ్ళీ ఒకసారి అవకాశం చూస్తామనే స్థాయికి చెప్పారంటే నిజంగానే అద్భుతమైన సినిమాని, చరిత్రాత్మక సినిమాని మనం మిస్ చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఎవరు ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తాం.